దేశ రాజకీయాల్లోనే కాదు, అంతర్జాతీయ వేదికలపై కూడా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మోదీకి తారిక్ ఆహ్వానం అనే వార్త ఇప్పుడు రాజకీయ దౌత్యవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఆహ్వానం సాధారణ మర్యాదపూర్వక ఆహ్వానమా, లేక దాని వెనుక పెద్ద వ్యూహం ఉందా అన్నదే ప్రధాన ప్రశ్న. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకు తారిక్ నుంచి వచ్చిన ఆహ్వానం కొత్త రాజకీయ సంకేతాలు ఇస్తోంది. తారిక్ ఎవరు? ఆయన ఒక కీలక రాజకీయ లేదా దౌత్య వ్యక్తిత్వం. ఆయన చేసిన ఈ ఆహ్వానం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి అనేది ఇప్పుడు విశ్లేషకుల చర్చలో ఉంది. ఈ సమావేశం జరిగితే ప్రధానంగా చర్చకు వచ్చే అంశాలు ఏవి? భారీ తనిఖీ గుర్తు, ద్వైపాక్షిక సంబంధాలు. భారీ తనిఖీ గుర్తు, వాణిజ్య ఒప్పందాలు. భారీ తనిఖీ గుర్తు, భద్రతా అంశాలు. భారీ తనిఖీ గుర్తు, ప్రాంతీయ స్థిరత్వం. ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి సమావేశం ఒక వ్యూహాత్మక అడుగుగా మారుతోంది. ముఖ్యంగా భారత్ వంటి పెద్ద దేశం నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఈ ఆహ్వానం సమయం. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కూడా కీలక పరిణామాలు జరుగుతున్నాయి. అలాంటి సమయంలో వచ్చిన ఈ ఆహ్వానం రాజకీయంగా కూడా విశ్లేషించబడుతోంది. ప్రతిపక్షం దీన్ని ఎలా చూస్తోంది? అధికారపక్షం దీన్ని ఎలా ప్రాజెక్ట్ చేస్తోంది అనే అంశాలు చర్చలో ఉన్నాయి. దౌత్యపరంగా చూస్తే ఈ సమావేశం జరిగితే అది రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే అవకాశముంది. ఒకవేళ కఠిన అంశాలు చర్చకు వస్తే అది కొత్త దిశను కూడా సూచించవచ్చు. గతంలో కూడా ఇలాంటి సమావేశాలు కీలక ఒప్పందాలకు దారితీసిన సందర్భాలు ఉన్నాయి. మరో కోణం, దేశ ప్రజలకు ఇది ఏమి సూచిస్తుంది? భారీ తనిఖీ గుర్తు, కొత్త పెట్టుబడులు వస్తాయా? భారీ తనిఖీ గుర్తు, వాణిజ్య అవకాశాలు పెరుగుతాయా? భారీ తనిఖీ గుర్తు, భద్రతా సహకారం బలపడుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం సమావేశం జరిగాకే తెలుస్తుంది. కాని రాజకీయంగా మాత్రం ఇదొక పెద్ద సంకేతం. తారిక్ ఆహ్వానం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటో కాలమే చెబుతుంది. మొత్తానికి ఇది ఒక సాధారణ ఆహ్వానమా, లేక అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది కావచ్చా? దేశ రాజకీయాల్లో మరియు ప్రపంచ వేదికపై వచ్చే రోజులు కీలకం.